హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా మురుకులు అయితే చేసుకోండి. హాఫ్ కప్పు శనగలతోటి మనం ఇలా మురుకులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు అయితే నేను వేయించి ఇలా పొట్టు తీసి వేసుకున్నాను అనమాట. అలాగే హాఫ్ కప్పు పుట్నాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. మనము ఫస్ట్ టైం పల్లీలు అలా వేయించి పొట్టు తీసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. నేనైతే హాఫ్ కప్పు పల్లీలు, హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే నేను ఫుల్ కప్పుతోటి 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నాను. చూసారా, నేనైతే ఇంకా బియ్యపిండి 2 కప్పులు తీసుకొని అందులో టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే టేస్ట్కి తగినంత కారం, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫస్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి. పిండికి ఇదంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఒక పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకైతే అప్పుడప్పుడు మనం ఇలా చేసిస్తే స్నాక్స్ లాగానైతే స్కూల్కి కూడా పంపించచ్చు అనమాట. అలా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇక్కడ నేనైతే ఇలా పిండి ముద్ద కలుపుకొని మురుకుల గుట్టం ఉంటుంది కదా, అందులో అయితే కొంచెం ఆయిల్ రాసేసుకొని పిండి పట్టే విధంగా పెట్టుకొని మురుకులు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా పిండి గుట్టంలో పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన అయితే ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా బాగుంటాయండి. మీరు గుర్తు పెట్టుకోండి, హాఫ్ కప్పు పల్లీలు, హాఫ్ కప్పు పుట్నాలు వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. వాటి రెండింటికి హాఫ్ కప్పు ఫుల్ కప్పు అవుతుంది. అందుకే 2 కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకొని మనమైతే కలుపుకోవాలన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా అన్నీ కూడా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. నోట్లో వేయగానే కరిగిపోతాయి అన్నమాట. ఆ విధంగా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే మనం పల్లీలు వాడాం కాబట్టి నురుగా వస్తుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకు నార్మల్ మురుకుల కంటే ఈ మురుకులు చాలా టేస్ట్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. సో మంచిగా అటు ఇటు కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని అయితే తీసేసుకోవడమే. చూసారా, ఇవన్నీ కూడా తీసేసుకొని బౌల్లో వేసుకుందాము. మిగతావన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారా, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, నోట్లో వేయగానే కరిగిపోతాయి. చాలా బాగున్నాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా పిల్లలు స్నాక్స్ అడిగితే ఈవినింగ్ అయితే ఇలా 10 మినిట్స్లో రోజ్ ఫ్లవర్స్ అయితే చేసేయండి. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే తొందరగా చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను 1 కప్పు వరకు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కరిగేంత వరకు అయితే కరిగించుకుంటున్నాను అనమాట. నార్మల్గా పక్కకు పెట్టేస్తే అది కరిగిపోతుంది. ఇంకా బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పిండి తీసుకుంటున్నాను. అంటే మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోండి. నేనైతే ఒక 2 కప్స్ అయితే యాడ్ చేసుకొని మనం కరిగించుకున్న బెల్లం ఉంటుంది కదా, అదైతే ఇలా కొంచెం కొంచెం వేస్తూ మనమైతే చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి వేయకూడదు. మనం కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను వేసాను కానీ అది క్లిప్ మిస్ అయింది. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ వడపోసుకుంటూ మనకు బెల్లంలో ఏదైనా ఉంటే ఆగిపోతుంది అనమాట. అందుకని జాలితో ఇలా వడపోసుకుంటూ మనమైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా గోధుమ పిండి మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. ఇలా ముద్దలాగా చూసారా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. మనం చపాతీకి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత మనమైతే చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, పెద్దగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చపాతీ ఎంత చేసుకుంటామో ఆ విధంగా అయితే నేను అలా ముద్ద చేసుకొని నేనైతే చపాతీలాగా అయితే తాల్చుకుంటున్నాను. చూసారా, మనకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా పొడి పిండి చల్లుకుంటూ మనకు ఎంత సైజు కావాలో అంత సైజు అయితే చేసుకోవాలి.
నేనైతే ఫస్ట్ చిన్నగా చేశాను, తర్వాత పెద్ద పెద్దగా చేశాను అన్నమాట. ఒకేసారి పని అయిపోతుందని చెప్పేసి. చూసారా, ఇలా చిన్నగా చేస్తే ఒకటే వస్తుంది, రెండు కూడా రావట్లేదు. అందుకే ఇంకా నెక్స్ట్ టైం అయితే పెద్దగా ముద్ద చేసి నేనైతే ఇలా చూసారా, ఇలా చిన్న చిన్నగా మనమైతే ఇలా కట్ చేసుకొని ఒక బౌల్ వేసి బోర్లిచ్చి కట్ చేసుకొని ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇంకా పెద్దగా చేయడం అయితే స్టార్ట్ చేశాను. మీరు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలా చిన్న చపాతీలాగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారా, నేనైతే అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారా, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని మనమైతే ఇలా పొడి పిండి చల్లుకుంటూ మనమైతే హాఫ్ వరకు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. 4 పీసెస్ వస్తాయి ఒక దాంట్లో. చూసారా, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి కూడా అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఇది ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలన్నమాట. మీరు ఇలా పొడిపిండి చల్లుకున్నారు కాబట్టి అంటుకోకుంటే మనం కొంచెం వాటర్ యాడ్ పెట్టుకుంటూ కూడా మనమైతే ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారా, అన్నీ కూడా ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ మనమైతే రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని మళ్ళీ ఒకసారి గట్టిగా మధ్యలో నొక్కి పెట్టుకొని ఇలా హాఫ్ వరకు కట్ చేసుకొని ఇలా ఫ్లవర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. చూసారా, ఎంత బాగుంది, అసలు రోజ్ ఫ్లవర్ లాగానే ఉంది కదా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇలా చేసి పెట్టుకోవాలి, ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగతావి కూడా ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారా, చాలా బాగుంది కదా. ఇలా చేసేసి పెట్టుకోవడమే. చూసారా, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇట్లా తడుపుతూ మనమైతే ఇలా పెట్టుకుంటే తొందరగా స్టిక్ అవుతాయి అన్నమాట. చూసారా, మీరు కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వాటర్ పెట్టుకుంటూ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా చుట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి ఇలా అన్న తర్వాత ఇలా మనం మిడిల్లోకి కట్ చేసుకొని ఇలా మనం ఫ్లవర్ లాగా సెట్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఇంకా ఒక్కొక్కటి అయితే అందులో వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ మధ్యలో కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకా మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు మంచిగా మనం తిప్పుతూ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకుందాము. అన్నీ కూడా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. చాలా సింపుల్ అండి. మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి పిల్లలకు కూడా హెల్దీ అన్నమాట. మీరు కావాలంటే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చక్కెర ఏమి యాడ్ చేయకుండా పిల్లలకి గోధుమ పిండి అలాగే బెల్లం చాలా మంచిది కదా అని చెప్పేసి నేనైతే బెల్లంతో చేశాను. మీరు కావాలంటే మైదా పిండి కూడా వాడచ్చు. నేనైతే గోధుమ పిండి వాడాను. చూసారా, మంచిగా ఫ్రై అయినాయి. చూసారా, అన్నీ కూడా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా, చాలా బాగుంది. స్వీట్కి మీకు తగినంత స్వీట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ తక్కువ కాకుండా చేశాను. నచ్చితే ట్రై చేయండి. సింపుల్గా క్యాబేజీ 65 అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇలా క్యాబేజ్ అంతా కూడా ఇలా సన్నగా తురిమేసుకున్నాను అనమాట. ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు అయితే శనగపిండి, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకొని ఈ పొడి పిండి అంతా కూడా క్యాబేజ్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఇలా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కారం అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా గట్టిగా కలుపుతూ మనమైతే కలుపుకోవాలి. ఈ కారం ఉప్పు అవన్నీ పట్టే విధంగా ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. వాటర్ అయితే ఎక్కువ పట్టదు, చూసుకుంటూ వేసుకోండి. ఇదంతా ఇలా చూసారా, కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా మనం పకోడీ టైపు వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది. అలాగే 10 మినిట్స్లో చేసుకోవచ్చు అన్నమాట ఈ స్నాక్ అయితే. ఇదంతా కూడా వేసేసి మనం అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకైతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. క్యాబేజ్ ఒక్కటి ఉంటే సరిపోతుందన్నమాట. మనమైతే ఈజీగా చేసుకోవచ్చు ఇలా. చూసారా, ఇలా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనమైతే బౌల్లోకి వేసుకోవడమే.
ఈవినింగ్ టీ టైంలో అయితే చాలా సూపర్గా ఉంటుంది. మనకు బయట వర్షం పడుతుంటే ఇలా వెంటనే చేసుకోవచ్చు అన్నమాట 10 మినిట్స్లో. చూసారా అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని మనం కావాలంటే ఇలా పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కావాలంటే కరివేపాకు కూడా ఇలా ఇదే విధంగా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేసి వేసుకున్నాను. చూసారా అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చాలా క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదన్నమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ మసాలా వడలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. వేడిగా వేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ నేను ఇలా శనగలు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటాయి అన్నమాట. చూసారా నేను ఇక్కడ మిక్సీ పట్టాను. వాటర్ యాడ్ చేయొద్దు. అందులో ఉన్న వాటర్ తోటి మనం కొంచెం వాటర్ వేసి ఇలా బరుకుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా బరుకుగా మిక్సీ పట్టుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తే యాడ్ చేయండి. నేను ఇంక ఏం యాడ్ చేయలేదన్నమాట. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఇదంతా కలిసేలా కలుపుకొని మనకు వడ షేప్ లాగా అయితే ఒత్తుకోవాలన్నమాట. చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవచ్చు కావాలంటే. నేనైతే ఇక్కడ ఇలా వడల్లాగా ఒత్తుకుంటున్నాను. చూసారా ఇలా కొంచెం మందంగానే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారా అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకొని అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది అప్పుడు 1 వీక్ ఒకసారి పిల్లలకైతే పెట్టండి. ఎందుకంటే శనగలు చాలా హెల్దీ ఫుడ్ కదా. పిల్లలకైతే అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల ప్రోటీన్ బాగా అందుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా 1 వీక్ ఒకసారి శనగలు పెట్టడం అయితే చాలా మంచిది. ఇంకా నేనైతే ఇలా టిక్కా చేసిస్తే తినిస్తారనమాట పిల్లలైతే. ఇంకా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఇలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూసారా చాలా బాగా వచ్చాయి కదా. ఇంకా మిగతావన్నీ కూడా ఇదే విధంగా వేసేసి అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా అన్నీ కూడా వేసేసి ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా 1 కప్పు అటుకులతోటి ఇలా మురుకులు అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే సింపుల్గా అయిపోతుంది అనమాట. 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు అయితే అటుకులు వేసాను. అదే కప్పుతో పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత పౌడర్గా చేసుకొని మనమైతే ఇలా ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. నేనైతే 1 కప్పు అటుకులు, 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను కదా, ఆ కప్పుతోటే 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం వాము, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇదంతా కూడా పిండికి పట్టించాలన్నమాట. ఇంకా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా, అది కూడా పిండిలో కలిసేంత వరకు ఇలా మంచిగా కలుపుకొని మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకు మురుకుల పిండి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. మనం కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా ఈ విధంగా కలుపుకొని మనకు మురుకుల గుట్టం ఉంటుంది కదా, దానికైతే ఆయిల్ రాసుకొని మనమైతే పిండి ఇలా పెట్టుకొని మురుకుల్లాగా ఒత్తుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. చూసారా ఇలా మురుకుల గుట్టంతో ఇలా ఒత్తుకుంటే మన మురుకులు అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఒక్కొక్కటి అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మంచిగా అటు ఇటు కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటే మనకు మురుకులు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. మనకు 10 నిమిషాలు అంటే 10 నిమిషాలలో అయిపోతాయి ఈ స్నాక్ అయితే. చూసారా అటు ఇటు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవైతే తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఇంకా మిగతావి కూడా అదే విధంగా వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే.
నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఒక కప్పు అటుకులతో ఇలా మురుకులు అయితే ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునే స్నాక్ అనమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అప్పటికప్పుడు ఒక కప్పు రవ్వతోటి ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం జీలకర్ర వేసుకొని మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం కారం అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను. కారం ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ లేవు కాబట్టి నేనైతే కారం యాడ్ చేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఇలా పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా వాటర్ అంతా మరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత ఒక కప్పు రవ్వ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కొంచెం గట్టిపడేంత వరకు అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూసారా, ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు అయితే ఇలా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా కూడా చల్లారేంత వరకు అయితే చల్లార్చుకోవాలన్నమాట. చూసారా, ఇలా చల్లారిన తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్నగా ఇలా వడల్లాగా అయితే ఒత్తుకోవాలన్నమాట. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేయొచ్చు. చూసారా, ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. మంచిగా హీట్ అయితేనే తొందరగా వేగుతాయి. ఇలా మంచిగా హీట్ అయిన తర్వాత అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న వడలు అయితే ఇందులో వేసుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, వేసిన వెంటనే కదపకూడదు, ఇరిగిపోతాయి అన్నమాట. ఇలా వేసిన 2 నిమిషం 3 నిమిషాల తర్వాతకి ఇలా కలుపుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. చూసారా, మిగతావి కూడా ఇలానే అన్నీ కూడా మనం కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా తినొచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి, సూపర్ టేస్ట్ ఉంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.